హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహీటెక్ ఇన్ఫో. నేను మహేంద్ర. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో నేను మీకు ఒక మంచి లవ్ వాట్సాప్ స్టేటస్ వీడియో క్రియేట్ చేయడానికి ఒక కొత్త టెంప్లెట్ని అయితే డిజైన్ చేశాను. కైనమాస్టర్లోనే డిజైన్ చేశాను. టెంప్లెట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. నేను క్రియేట్ చేసిన డెమోని ఒక 5 సెకండ్స్ చూపించిన తర్వాత మీకు నచ్చిన ఫోటో పెట్టుకొని, మీకు నచ్చిన పేర్లు పెట్టుకొని, బ్యాక్గ్రౌండ్లో మీకు నచ్చిన సాంగ్ పెట్టుకొని ఎలా క్రియేట్ చేసుకుంటారో స్టెప్ బై స్టెప్ అయితే గైడ్ ఇస్తాను. మీరు వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తే చాలు. అయితే ఫ్రెండ్స్, ఈ యొక్క టెంప్లెట్స్ అనేది ఎలా క్రియేట్ చేస్తున్నారని చాలామంది అడుగుతున్నారు. సో నేనేం చేశానంటే దానికోసం ఇంకొక ఛానల్ పెట్టాను, మహీ ట్రెండింగ్ క్రియేటర్ అని. దీంట్లో మీకు కైనమాస్టర్ని పూర్తిగా నేర్పిస్తాను. టెంప్లెట్స్ క్రియేట్ చేయడం, వీడియోలు క్రియేట్ చేయడం, బ్లాక్ అండ్ వైట్ ఎఫెక్ట్, షార్ట్ ఫిల్మ్స్ ఎడిట్ చేయడం, గ్రీన్ స్క్రీన్, కొత్త కొత్త కైనమాస్టర్లు వస్తే ప్రతిదీ కూడా అందులో అప్డేట్ చేస్తాను. మీరు కానీ ఆ ఛానల్ని ఫాలో అవ్వాలని ఇంట్రెస్ట్ ఉంటే మీకు డిస్క్రిప్షన్లో ఒక వీడియో లింక్ ఇస్తున్నాను, మై సెకండ్ ఛానల్ అని. ఒక్కసారి విజిట్ చేసి ఆ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కానీ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తే మీకు కైనమాస్టర్ని పూర్తిగా నేర్పిస్తాను. సో ఎడిట్ చేయడం కానీ, ఫొటోస్ కూడా, అలాగే పిఎన్జీ ఇమేజెస్ క్రియేట్ చేయడం, ప్రతి ఒక్కటి కూడా మీకైతే మీ యొక్క వీడియో అండ్ ఫోటో ఎడిటింగ్ స్కిల్స్ అయితే ఇంప్రూవ్ చేస్తాను. ఒకసారి విజిట్ చేసి ఆ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా స్టార్ట్ చేశాను, మనకి డిస్క్రిప్షన్లో ఉంటుంది మై సెకండ్ ఛానల్ అని. ఒక్కసారి విజిట్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన సబ్స్క్రైబర్స్ అందరూ. ఇప్పుడు ఈ యొక్క టెంప్లెట్ డెమో చూపించిన తర్వాత ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. మీరు దీనికోసం ఒక టెంప్లెట్ డౌన్లోడ్ చేసుకుంటే సరిపోతుంది. సో డెమో చూడండి, ఆ తర్వాత ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. నేను చాలా ఈజీగా కైనమాస్టర్లో ఈ టెంప్లెట్ని అయితే ఒక 2 గంటల్లో క్రియేట్ చేశాను. మీరు కూడా ఎలా క్రియేట్ చేసుకోవాలో ఫ్యూచర్లో మీకు నేర్పిస్తాను. అయితే ఇప్పుడు ఈ టెంప్లెట్లో ఇక్కడ మీకు నచ్చిన ఫోటో పెట్టుకొని ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. మీరు వీడియోని పూర్తిగా గమనించండి. ఈ టెంప్లెట్ని మీరు డౌన్లోడ్ చేసుకోవాలనుకోండి, డిస్క్రిప్షన్లోనే టెంప్లెట్ డౌన్లోడ్ లింక్ అని ఉంటుంది, మన అఫీషియల్ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. ఇప్పుడు ఎలా క్రియేట్ చేసుకుంటారో చూద్దాం. మీరు దీన్ని క్రియేట్ చేసుకోవాలనుకుంటే మీ దగ్గర కైనమాస్టర్ ప్రో వెర్షన్ ఉండాల్సి ఉంటుంది. మీరు ఫ్రీ కైనమాస్టర్ వాడుతుంటే ఒక్కసారి డిస్క్రిప్షన్లోకి రండి, కిందకి వస్తే కైనమాస్టర్ ప్రో 4.11.13 అని ఒక వీడియో ఉంటుంది. ఆ వీడియోని చూసి మీకు కైనమాస్టర్ని అయితే అప్గ్రేడ్ చేసుకోండి. అప్గ్రేడ్ చేసుకుంటే మీకు ఏంటంటే సో అన్ని ఫీచర్స్ కూడా ఫ్రీగా వస్తాయి. ఇప్పుడు ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్. మీరు ఇంకా ఈ వీడియోని లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ఫ్రెండ్స్, మీరు లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేస్తే ఇలాంటి మంచి వీడియోస్ నేను మీకోసం తీసుకొస్తాను. మీరు లైక్ చేస్తారని ఆశిస్తున్నా. మీరు కొత్త వాళ్ళైతే ఇలాంటి మంచి వీడియోస్ మీకు కావాలనుకోండి, ఈ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. మీకు ఈ టెంప్లెట్ నచ్చింది అనుకోండి, ఒక చిన్న కామెంట్ పెట్టండి, సూపర్ అనో, నైస్ అనో, అసమ్ అనో. సో మీరు ఇంకా నన్ను ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది. కైనమాస్టర్ ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ మీకు ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ ప్లస్ పైన ట్యాప్ చేయండి. ఇక్కడ 3 ఆస్పెక్ట్ రేషియో ఉంటుంది. మనం ఫస్ట్ది సెలెక్ట్ చేసుకోవాలి, 16:9 ఆస్పెక్ట్ రేషియో. ఇలా ఎంటీగా ఉంటుంది టైం లైన్ అనేది. మీడియా పైన టచ్ చేసి డైరెక్ట్గా మీరు మీడియా పైన టచ్ చేసి మీరు డౌన్లోడ్ చేసుకున్న టెంప్లెట్ని ఇక్కడికి ఇంపోర్ట్ చేసేసుకోండి. సో ఈ విధంగా ఇంపోర్ట్ చేసుకుని టెంప్లెట్ వస్తుంది. సో టెంప్లెట్ చూడండి, దీనికి ఎలాంటి సౌండ్స్ రావు, ఇది నార్మల్గా క్రియేట్ చేయబడి ఉంది. దీనికి ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఒక ఫోటో పెట్టుకోవాలి, తర్వాత మీ యొక్క టెక్స్ట్ పెట్టుకోవాలి. ఫస్ట్ మనం టెక్స్ట్ పెట్టుకుందాం, తర్వాత ఫోటో పెట్టుకుందాం. టెక్స్ట్ ఎలా పెట్టుకుంటారంటే మీరు లేయర్ పైన ట్యాప్ చేసి టెక్స్ట్ తీసుకొని టెక్స్ట్ పెట్టుకోండి. మీ యొక్క ఛానల్ కానీ, అంటే టిక్టాక్ ఉన్నా, హలో షేర్ ఉన్నా, ఇన్స్టాగ్రామ్ ఉన్నా, మీకు ఏ ఐడి ఉంటే ఆ ఐడిని ఇక్కడ టెక్స్ట్లో తీసుకోండి. మీకు లోగోసే ఉన్నాయనుకోండి మీ పేరు మీద, అప్పుడు ఏం చేస్తారంటే మీడియా పైన టచ్ చేసి ఇక్కడికి ఇంపోర్ట్ చేసుకోండి. సో ఈ విధంగా తీసుకొని దాన్ని ఇక్కడ సెట్ చేసుకోండి. ఇలా తీసుకొచ్చి ఇక్కడ సెట్ చేసుకోండి. ఇక్కడ సెట్ చేసుకోండి. దీన్ని 30 సెకండ్స్ వరకు డ్రాగ్ చేయండి. మీరు టెక్స్ట్ పెట్టినా, లోగో పెట్టినా 30 సెకండ్స్ వరకు డ్రాగ్ చేయండి. ఇటే పక్క ఒక ఐడి పెట్టాం కదా, ఇటే పక్కన కూడా ఇంకో ఐడి పెట్టొచ్చు, లేకపోతే సేమ్ పెట్టుకోవచ్చు. మళ్ళీ లేయర్ పైన టెక్స్ట్ అయితే టెక్స్ట్, లోగో ఉంటే లోగో, ఏదైతే అది సెలెక్ట్ చేసుకోండి. ఓకే, ఇది సెలెక్ట్ చేసుకున్నాను. ఇప్పుడు దీన్ని ఈ సైడ్కి పెడతాను, చూడండి, కొంచెం చిన్నగా చేసి. సో చూడండి, ఎందుకంటే ఈ యొక్క టెంప్లెట్ అనేది మనకి అందంగా మారుతుంది. అంటే డిజైన్ అయితే కొంచెం చూడటానికి సో కొత్తగా అనిపిస్తుంది. ఇలాంటి లోగోస్ మన పేరు మీద పెట్టుకున్న మన ఇన్స్టాగ్రామ్ ఐడి తెలుస్తుంది, లేకపోతే మనం పాపులర్ అవ్వాలంటే చాలా ఛాన్సెస్ ఉన్నాయి వీటి వల్ల. సో అందుకోసమే ఇవి పెడుతున్నాను. ఇవి 2 టెక్స్ట్ పెట్టుకున్న తర్వాత మనకి కరెక్ట్గా కొంచెం సమానంగా ఉండేటట్టు చూసుకోండి. సో దగ్గరగా అంటే ఒకే లైన్లో ఉండేటట్టు చూసుకోండి. ఇలా చూసుకున్న తర్వాత దీన్ని కూడా 30 సెకండ్స్ వరకు డ్రాగ్ చేయండి. ఇలా చేసిన తర్వాత ఇప్పుడు ఫోటో పెట్టుకుందాం. ఇక్కడ లేయర్ పైన టచ్ చేసి, మీడియా పైన టచ్ చేసి, మీరు ఎవరు ఫోటో పెట్టాలనుకుంటున్నారో వాళ్ళ ఫోటోని ఇక్కడికి చూస్ చేసుకోండి. ఈ విధంగా చూస్ చేసుకొని ఇలా పెద్దగా చేసుకోండి. చేసుకున్న తర్వాత దీన్ని క్రాప్ చేయండి. దీన్ని క్రాప్ అంటే ఇలా కిందకు వస్తే మీకు క్రాపింగ్ బటన్ ఉంటుంది. ఇక్కడ టచ్ చేసి ఎడ్జెస్ పెట్టుకొని దీన్ని క్రాప్ చేయండి ఇందులోకి, కరెక్ట్గా పొజిషన్లోకి.
ఇలా క్రాప్ చేసుకున్న తర్వాత పైన టిక్ మార్క్ పైన ట్యాప్ చేసి దీన్ని 30 సెకండ్స్ వరకు డ్రాగ్ చేయండి. ఇలా ఎండింగ్ వరకు డ్రాగ్ చేశారు కదా, ఇప్పుడు ఏం చేస్తారంటే ఫోటో పైన టచ్ చేయండి. టచ్ చేసి ఇలా కిందకు వస్తే మీకు బ్లెండింగ్ ఆప్షన్ అని ఉంటుంది. దీన్ని సెలెక్ట్ చేసుకొని కిందకు వచ్చి స్క్రీన్ నొక్కండి. నొక్కారు కదా, పైన టిక్ మార్క్ పైన ట్యాప్ చేయండి. మళ్ళీ ఫోటోనే సెలెక్ట్ చేసుకోండి. ఫోటోని కొంచెం కలర్ఫుల్గా చేయాలి కాబట్టి ఫోటో పైన టచ్ చేస్తే మీకు కింద అడ్జస్ట్మెంట్ అని ఉంటుంది. ఇక్కడ టచ్ చేసి చివరిది కలర్ కొంచెం పెంచండి. ఒక 79, 80 వరకు పెంచండి సరిపోతుంది. ఎందుకంటే ఎక్కువ కలర్ పెంచినా మరీ బ్రైట్ అవుతుంది కాబట్టి ఒక 80, ఒక 100 బిలో పెట్టుకోండి. సో ఈ విధంగా పెట్టుకొని పైన టిక్ మార్క్ పైన ట్యాప్ చేయండి. ఒక్కసారి ప్లే చేసి వెరిఫై చేసుకోండి. సో చూడండి, ఆ ఫోటో అయితే ఈ టెంప్లెట్కి ఎక్సలెంట్గా సెట్ అయిపోయింది. ఇలా కూడా మీకు నచ్చిన ఫోటో మిడిల్లో పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత దీనికి ఒక మంచి లవ్ సాంగ్ పెట్టండి. ఎలా పెడతారంటే ఇక్కడ ఆడియో సింబల్ ఉంటుంది. ఇక్కడ టచ్ చేసి కిందకు వస్తే ఫోల్డర్స్ బటన్ ఉంటుంది. ఇక్కడ టచ్ చేసి ఇక్కడ మనకి రకరకాల ఫోల్డర్స్, రకరకాల సాంగ్స్ ఉంటాయి. ఒక దానిపైన టచ్ చేసి ప్లస్ పైన టచ్ చేయండి. ఇక్కడికి మనకి సాంగ్ వచ్చేసింది. దీన్ని పట్టుకొని నొక్కితే వైబ్రేషన్ వస్తుంది. ఇలా ఫస్ట్కి తీసుకొచ్చి వదిలేసేయండి. పైన టిక్ మార్క్ పైన ట్యాప్ చేయండి. ఇప్పుడు ఒక్కసారి ప్లే చేసుకోండి. సో పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది కదా. ఇప్పుడు దీన్ని సేవ్ చేసుకుందాం. ఇక్కడ షేర్ సింబల్ ఉంటుంది. నేను టార్గెట్ ఇచ్చాను చూడండి. ఇక్కడ టచ్ చేసి 720, 1080, 4K మీకు నచ్చిన క్వాలిటీలో ఎక్స్పోర్ట్ పైన ట్యాప్ చేయండి. ఇలా ఎక్స్పోర్ట్ చేస్తే సేవ్ అయిపోతుంది. ఫ్రెండ్స్, మనం ఈ విధంగా అయితే ఈ టెంప్లెట్లో మంచి ఫోటో పెట్టుకుని వీడియో అయితే క్రియేట్ చేసుకోవచ్చు. ఇది ఈ వీడియో మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. వీడియోని లైక్ చేయండి. మీరు కొత్త వాళ్ళు అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, రిప్లై అయితే ఇస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.